గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీకు చెస్ నేర్చుకోవాలని కదా? అయితే ఆల ఆలస్యం ఎందుకు చెస్ మిత్రమా? ఇక మొదలెడదామా? సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ ఏరియా మొత్తం వచ్చేసి చెస్ మనం చెస్ ఆడే ఏరియా అండి. ఈ స్క్వేర్స్ అన్ని టోటల్గా చెస్ బోర్డ్ పైన 64 స్క్వేర్స్ ఉంటాయి. ఈ 64 స్క్వేర్స్లో 32 లైట్ స్క్వేర్స్ ఉంటాయి. మిగతా 32 వచ్చేసి డార్క్ కలర్ స్క్వేర్స్ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ప్రతి ఒక్క స్క్వేర్కి ఒక యూనిక్ నేమ్ అనేది ఉంటుంది. ఆ నేమ్ని చెస్ టర్మ్స్లో ఆల్జిబ్రిక్ నోటేషన్ అని అంటారు. సో ఇక్కడ నోటేషన్ అంటే ఏం లేదండి, సింపుల్. ఇక్కడ చూడండి, ఆరో మార్క్ ఉంది కదా, ఇది ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, అట్లా మనకి 8 ర్యాంక్స్ వరకు ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఇది ఏ ఫైల్, బి ఫైల్, సి ఫైల్ అప్ టు హెచ్ ఫైల్ వరకు ఉంటాయి. నెక్స్ట్ ఇది డయాగ్నల్ అనమాట. డయాగ్నల్స్. ఓకే. సో ఈ ఈ ఈ చెస్ నోటేషన్ వచ్చేసి మనకి ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు చెస్ బోర్డ్ ఉంది కదా, చెస్ బోర్డ్ పైన మనం చెస్ పీసెస్ని అరేంజ్ చేయాలి కదా. సో అక్కడ మనకి 2 టెరిటరీస్ ఉంటాయి కదా, బ్లాక్ టెరిటరీ అండ్ వైట్ టెరిటరీ అనేది ఉంటుంది. ఇక్కడ బ్లాక్ పీసెస్ ఎక్కడ అరేంజ్ చేయాలి, వైట్ పీసెస్ని ఎక్కడ అరేంజ్ చేయాలని అనుకున్నాం అని మనకు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఫైల్స్ అండ్ ర్యాంక్స్ అని చెప్పాను కదండి. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్స్లో మనం వైట్ పీసెస్ని అరేంజ్ చేయాలి. అదేవిధంగా రైట్ సైడ్ మనం పీసెస్ అరేంజ్ చేస్తున్నప్పుడు మనకి రైట్ సైడ్లో ఇలా ఒక లైట్ కలర్ స్క్వేర్ అనేది ఉండాలి. ఇప్పుడు బ్లాక్ పీసెస్ వచ్చేసి 7th ర్యాంక్ అండ్ 8th ర్యాంక్స్లో అరేంజ్ చేయాలి. ఈ అరేంజ్ చేసేటప్పుడు రైట్ సైడ్ కార్నర్లో ఒక లైట్ స్క్వేర్ అనేది ఉండాలన్నమాట. ఇది చెస్ నోటేషన్. అదేవిధంగా థర్డ్ నుంచి 6th వరకు ర్యాంక్స్ ఉన్నాయి కదండి. ఈ ఏరియా మొత్తం కూడా ఇది బ్యాటిల్ ఫీల్డ్ అనమాట. ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి D4, D5, E4, E5. ఇది చెస్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అండి. సెంటర్ ఏరియా. ఈ సెంటర్ ఏరియా పైన నువ్వు ఎంత కమాండ్ చేస్తావో చెస్ మీ ఆపోనెంట్ పైన అంత గేమ్లో అంత డామినేట్ చేయొచ్చు అనమాట. ఈ సెంటర్ పొజిషన్ పైన మీరు ఎంత కమాండింగ్గా ఉంటే గేమ్లో మీరు అంతా ఆపోనెంట్స్ పైన డామినేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చెస్ బోర్డ్ని 3 జోన్స్గా డివైడ్ చేశారు. ఇక్కడ ఏబిసి ఈ ఏరియా మొత్తం వచ్చేసి ఇది వచ్చేసి క్వీన్ సైడ్ ఏరియా అంటారు దీన్ని. నెక్స్ట్ ఇది వచ్చేసి సెంటర్ ఏరియా అంటారు. ఈ జోన్ వచ్చేసి కింగ్ సైడ్ అంటారు అనమాట దీన్ని. సో ఇది ఏంటంటే మనము మనం గేమ్ ఆడుతున్నప్పుడు మూవ్ వేయాలి అన్న ఆపోనెంట్ వీక్నెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. టాక్టికల్గా మనం గేమ్ని బిల్డ్ చేయాలనుకున్నప్పుడు ఎట్ సైడ్ మన పొజిషన్ వీక్ ఉన్నది, ఎట్ సైడ్ స్ట్రాంగ్ ఉన్నది అపోనెంట్ పొజిషన్, దాన్ని చూసుకొని గేమ్ ఆడడానికి అన్నమాట. ఇది క్వీన్ సైడ్ వీక్ ఉంది, సెంటర్ వీక్ ఉంది, కింగ్ సైడ్ డామినేట్ చేస్తున్నామని చెప్పి చెప్పడానికి అనమాట. ఇది జోన్స్ అనమాట. సో గాయస్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, చెస్ ఇంట్రడక్షన్ వీడియో. సో ఇది నా ఫస్ట్ వీడియో అండి. జస్ట్ కొంచెం భయంతోనే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఐ హోప్ యూ గాయస్ లైక్ దిస్ వీడియో, అండ్ if you like this video, please subscribe my channel and hit the bell icon. Thank you, and see you in the next video, next class. Bye bye.